అంటే ఈ చిల్లర వ్యాఖ్యలే మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి అభివృద్ధి చేయలే కానీ ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ప్రజలని భయపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక క్యాండిడేట్ అయి ఉండి ఎలక్షన్లో ప్రచారం చేసుకుంటూ అది కూడా బహిరంగంగా మీడియా ముందు ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారో అర్థం అవ్వట్లే. తిరగనీయకపోతే ఏం చేస్తారు? ప్రజాక్షేత్రంలో వారు అన్నట్టు ప్రజల దగ్గర ఓట్లు అడగాలంటే నువ్వు చేసిన అభివృద్ధి అడగాలి, అంతేగాని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న నాయకుల మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తిరగనీయం చేయనీయం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఖచ్చితంగా దీని మీద ఈసీ చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు పక్కనే ఉన్నారు, వారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటున్నారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉత్తగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇట్లా కేసులు పెట్టడం అనేది సరైన విషయం కాదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము ఏదైతే ఉందో అది మేము తేల్చుకుంటాము. డెఫినెట్గా జూబ్లీహిల్స్ ప్రజలు ఇదంతా మాటలు చూస్తున్నారు, వాళ్ళ చేష్టలు చూస్తున్నారు, వాళ్ళు అంటే ప్రజలను పెట్టి ఇబ్బందిని చూస్తున్నారు. వాటన్నిటినీ కూడా November 11th రోజు డెఫినెట్గా వారికి బుద్ధి చెప్పే విధంగా కూడా ఈ రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ మానుకొని మీరు ఇస్తాన్న హామీల గురించి మాట్లాడండి, మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి. వారు క్యాండిడేట్గా అనౌన్స్ కాకముందు ఏం చెప్పారంటే జూబ్లీహిల్స్లో గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది, అప్పుడు దాకా జరగదండి. మరి 2 ఏళ్ల నుంచి నిద్రపోతున్నారా? ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీయే కదా. ఇస్తా అన్న హామీలు ఎక్కడ నెరవేర్చకుండా ఇక్కడ మహిళలని ఇబ్బంది పెట్టడం, క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ సునీత గారి మీద కేసు పెట్టినాం, వాళ్ళ పిల్లల మీద కేసు పెట్టినాం. వారు డైరెక్ట్ వెళ్ళి ఓటర్స్ని కలుస్తున్నారు, అది ఓర్వలేక వారి మీద వస్తున్న ఏదైతే అభిమానం ఉందో దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసే లెక్కలు కాంగ్రెస్ పార్టీ వేస్తున్నారు. మేము కూడా ప్రజాక్షేత్రంలో ఇవన్నీ తెలుసుకుంటాం, జాగ్రత్తగా ఉండాలా. డెఫినెట్గా మేము కూడా ఏమి సైలెంట్గా ఉండే వ్యక్తులం కాదు. ఎలక్షన్ కాబట్టి ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన చేయొద్దు కాబట్టి మేము ఆ లైన్లోనే పోతున్నాం. ఇన్ కేసు మమ్మల్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కూడా ఎక్కడికక్కడ కూడా సిద్ధంగా ఉన్నాం. ఓట్లు తిప్పుకోవడానికి అజరుద్దీన్ గారికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారనుకోవచ్చా? క్లియర్గా అర్థమవుతుంది కదా. సో 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా ఒక మైనారిటీకి ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీని చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అజరుద్దీన్ గారికి టికెట్ అంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మినిస్ట్రీ అనౌన్స్ చేయడం అనేది కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. అండ్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి కృష్ణానగర్లో సినీ ఆర్టిస్టులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. రీసెంట్గా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏది పట్టనట్టు మాకేం సంబంధం లేనట్టు కూడా ఈసీ ప్రవర్తిస్తుంది. దీన్ని లీగల్గా ఎదుర్కొని డెఫినెట్గా కోర్టు దగ్గర కూడా ఈ విషయాలను తీసుకెళ్ళి వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నవీన్ యాదవ్ చెప్పేది ఏంటంటే మేము లోకల్, నాకు ప్రజలందరూ మద్దతు ఇస్తారు, 100% నేను గెలుస్తానని ధీమాతో ఉన్నాను. నేను అదే అంటున్నా, నిజంగా కాన్ఫిడెన్స్ ఉండాలా, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు. నిజంగా మీరు మంచి పనులే చేసిరు, ఇస్తా అన్న 6 గ్యారెంటీలు మహిళలకు పూర్తిగా ఇచ్చిండ్రు అని అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తారు. కానీ ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇన్ని అభివృద్ధులు జరిగినాయి, గోపీనాథ్ గారు ఇన్ని కోట్ల సంక్షేమ డెవలప్మెంట్ చేసిరు, సంక్షేమ పథకాలు అందించిండ్రు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయలేదు. కానీ 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం, ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు జూబ్లీహిల్స్ ప్రాంతం. ఇస్తా అన్న హామీలు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇప్పుడేదో ఎలక్షన్లు అని చెప్పేసి మేము ఆ కార్యక్రమం చేస్తున్నాం, ఈ కార్యక్రమం చేస్తున్నామని కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తిగా నిజంగా ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు మంచి చేయాలని ఇంటెన్షన్ తోటి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. సో ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా November 11th రోజు జూబ్లీహిల్స్లో ఏ జెండా ఎగురుతుందో, ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ ఏ వేవ్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ వేవే. ఇప్పుడు కూడా గతంలో 3 టర్మ్లు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు గెలిచిండ్రు, ఇప్పుడు ఖచ్చితంగా మాగంటి సునీత గారు గెలుస్తారు. అండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రజలకి మంచి జరిగే విధంగానే బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, పోరాడుతుంది. అదేవిధంగా మేము ప్రచారం కూడా చేస్తున్నాం.